సాగర్ మాట ఇచ్చిన విధంగా నర్మదాని రెస్టారెంట్‌కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన నర్మద ఏంటి అలా చూస్తున్నావని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ ఇంత అందమైన భార్య నాకే దక్కింది కదా! అని చెప్పేసైతే తనని పొగుడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద చాల్లే గాని నన్ను పొగిడింది ముందు ఇది తిను అని చెప్పేసైతే తనకి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సాగర్ కూడా నర్మదాకి ఇదిగో నువ్వు తిను అని చెప్పేసైతే అలా ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ, చాలా ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు. ఇంతలో రామరాజు అక్కడికి వస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరిని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న నర్మదాని సాగర్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. వాడికి నేను చెప్పాను కదా! ఈరోజు ముందు ఆర్డర్ ఇవ్వు, తర్వాత ఎప్పుడో రెస్టారెంట్‌కి వెళ్దువు గాని అని చెప్పాను. కానీ ఇప్పుడు ఏమో వీడు నా మాటను కొట్టేసి తన భార్యని ఇక్కడికి తీసుకొని వచ్చి రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్నాడా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం నర్మదాతో చాలా సంతోషంగా తినిపిస్తూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అది చూసిన రామరాజు మాత్రం చాలా కోపంగా సాగర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఒక్కసారి వీడికి ఫోన్ చేద్దామని చెప్పేసైతే అనుకుంటూ సాగర్ ఫోన్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ వాళ్ళ నాన్న ఫోన్ చేయటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఏమంటాడో ఏమో నాన్న అని చెప్పేసైతే అనుకుంటూ ఆ ఫోన్‌ని కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద ఎవరు కాల్ చేశారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఎవరు ఏమీ లేదులే అని చెప్పేసైతే సాగర్ అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న రామరాజు చాలా కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు.